నమస్తే. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 1.5 ఇయర్ అయింది. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్లో మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకి తప్పకుండా న్యాయం చేస్తామని 250 గజాల ల్యాండ్ ఇస్తామని హామీ ఇచ్చి గవర్నమెంట్లోకి అయితే జరిగింది. అయితే ప్రజెంట్ నిన్న జూన్ 2లో ఏమన్నా అవతరణ దినోత్సవం భాగంగా ఉద్యమకారులకు ఏమైనా హామీ ఇస్తారని ఉద్యమకారులు చాలా ఆతృతతో ఎదురు చూశారు. కానీ ఎలాంటి హామీ రాలేదు. తెలంగాణ ఉద్యమకారులు జేఏసీ నుండి ప్రఫుల్ రెడ్డి గారు ఉన్నారు. అసలు ఎలాంటి హామీ ఎక్స్పెక్ట్ చేశారు? అసలు రేవంత్ రెడ్డి ఏమి హామీ ఇవ్వలేదో తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది సార్? ఇప్పుడు మేము తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ పక్షాన పోరాడుతూ ఉన్నాం. తెలంగాణ అమరవీరుల కుటుంబాలు, కళాకారులు, ఉద్యమకారులకు. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందే వీళ్ళకు రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. మాణిక్రావు ఠాక్రే అప్పటి ఇన్ఛార్జు, మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, వీళ్ళందరినీ కలిసి కూడా డిబేట్లు చేయడం జరిగింది. అప్పుడు వీళ్ళు ఏం చెప్పినారంటే ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులకు ఏదో ఒక చేయాల్సిందే అనేది చెప్పి అప్పుడు 250 గజాలు ప్లస్ 25,000 పెన్షన్లు అనేది కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కానీ అది ఇంతవరకు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరంన్నర కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికి కూడా నిన్నటి వరకు అందరం కూడా తెలంగాణ ఉద్యమకారులు రాష్ట్ర వ్యాప్తంగా వేచి చూసినారు. ఏదో ఒక ప్రకటన వస్తుంది, ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందని ప్రకటన, బోర్డు ప్రకటన, ఏదో కమిటీ ప్రకటన వేస్తారనుకున్న దాంట్లో కూడా వీళ్ళు ఏది కూడా కనీసం ఏది చెప్పలేదు. కాబట్టి వీళ్ళు మళ్ళా నిన్ననే అమరవీరుల సంబరాలు జరుపుకున్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు ఇక కాంగ్రెస్ గవర్నమెంట్కు వ్యతిరేకంగానే మనం ముందుకు పోదాం అనేది తీర్మానాలు కూడా నిన్న చేసి ఈరోజు నుంచి కార్యాచరణ ముందుకు తీసుకోవాలని కోరుకుంటాం. ఆల్రెడీ నిన్న ఫార్మేషన్ డే సందర్భంగా పరేడ్ గ్రౌండ్లో కొంతమంది ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని ఎలా చూడాలి? మరి ఉద్యమంలో పనిచేసే వాళ్ళని మేము కాదనలేదు, కానీ ఏదో 10-12 మందికి మీరు ఏదో ₹1 కోటి ఇచ్చి 300 గజాలు ఇస్తే అది కాదు కదా, ఉద్యమకారులకు ఇచ్చినట్టు కాదు కదా. వాళ్ళందరూ దాదాపు అందరూ ఉన్నోళ్ళే, దాంట్లో ఉన్నోళ్ళు. మీరు కావాల్స్తే ఎక్కడ ఎంక్వైరీ చేసుకున్నా ఏది చేసుకున్నా అందరూ కోటీశ్వరులకు ఇచ్చిన లేనోనికి ముందు ఇచ్చి తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజల కోసం మేము చేసినాం, ఉద్యమకారుల కోసం చేసింది చాటి చెప్పుకోవాలి. కానీ తూతూ మంత్రంగా మీరు చేసింది మాత్రం అస్సలు బాగాలేదు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది మీ ఉద్యమ కార్యాచరణ? ఖచ్చితంగా నేను కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నాను. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా రాజీనామా చేయదలుచుకున్నాం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులకు మీరు ఏం చేస్తలేరు కాబట్టి ఆ రాజీనామా చేసి మేము కూడా చాలా సీరియస్గా కాంగ్రెస్ పార్టీకి మిగతా అన్ని ఆర్గనైజేషన్స్కు ధీటుగా తెలంగాణ ఉద్యమకారులు ఖచ్చితంగా ఎక్కడికక్కడ రాస్తారోకోలు, ఎక్కడెక్కడ బంధులు, రిప్రజెంటేషన్లు ఎవరిని కదలనీయం. మేము మాత్రం సీరియస్గా చెప్తా ఉన్నాం. మీరు ఏమనుకుంటారో పిడికడ మందితోటే 96లో కూడా తెలంగాణ ఉద్యమం మొదలైంది. అప్పటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తిగా నిరంతరం పనిచేసుకుంటూ తెలంగాణ ఆకాంక్షలతోటి తెలంగాణ ఉద్యమకారుల కోసమే పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకా మిమ్మల్ని కూడా మేము ఊరుకోము. మీరేందో నాటకాలు చేస్తూ ఉన్నారు, పైసలు లేదు, బడ్జెట్ లేదు, కోసుకున్నా నా దగ్గర ఏం లేదంటే ఎట్లయితుంది? మళ్ళీ ఎందుకైనా సీఎం ఉండొద్దు, పక్కకి జరగాలి. నువ్వు సీఎం ఉండి మాట్లాడతావు. ఇప్పుడు సరే నీ దగ్గర బడ్జెట్ లేదు, 250 గజాలు, హెల్త్ కార్డు, ఆ బస్ పాస్ అన్న ఈ ముందు, అప్పుడు నమ్ముతారు కదా. మీరు ఏ నమ్మకాన్ని నిలబెట్టుకోకుండా నమ్మకాలని వమ్ము చేసి ఇంకా ఏదో వేచి చూస్తాం మేము మాట్లాడుతున్నాం. ఇంకెన్ని రోజులు మాట్లాడుతాం, ఇంకేం చేస్తారు? అవతల ఎలక్షన్స్ వస్తున్నాయి, జూలై సర్పంచ్ ఎలక్షన్లో. ఈ లోపలనే మా ప్రతాపం చూపిస్తాం. మీరు ఇది గమనించాల్సిందిగా కోరుతాం. ఇట్లా మీ కార్యాచరణ హైదరాబాద్ వరకే ఉంటుందా? తెలంగాణ స్టేట్ మొత్తం ఉంటుందా? దాదాపు ఎంతమంది లబ్ధిదారులు, ఉద్యమకారులు ఉన్నారండి? అంటే మాది కార్యాచరణ హైదరాబాద్ కాదు, అన్ని తెలంగాణ 33 జిల్లాల్లో కమిటీలు ఉన్నాయి. అంటే మేమున్నాం, ఇంకా మిగతా కొన్ని ఆర్గనైజేషన్స్ మాతో పనిచేస్తున్నాయి. వేరే ఆర్గనైజేషన్స్ కూడా తెలంగాణ కోసం పనిచేస్తున్నాయి. దానికి కాదని లేదు. టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు తేలిన ఏంటంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆ ఫాములు నింపినప్పుడు ఒక 70 నుంచి 70,000 మంది పైన తేలినారు. ఆ ఫాములు నింపినారు ఉద్యమంలో. అయితే మేమేమంటున్నామంటే ఒక కమిటీ వేయండి, ఒక బోర్డు వేయండి. ఆ బోర్డు చూసుకుంటుంది ఎవరికి ఇవ్వాలనో ఎవరికి ఇవ్వద్దో, ఎంతమంది వెళ్తారో. ఖచ్చితంగా అప్పటి ఫోటోలు కానీ ఇంకోటి కానీ జైలు పైన కానీ వాళ్ళు పని చేసిర్రా లేదని ఆ కమిటీ నిర్ధారిస్తుంది. మీరు కమిటీ వేయరు, ఏమయ్యారు, ఉట్టిగా మాట్లాడినాం, చేస్తున్నాం, చూస్తున్నాం అంటే
కుదరదు. మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఇయ్యాలటి నుంచి మిమ్మల్ని ఎండగట్టబోతున్నాం. రేవంత్ రెడ్డి ఒక మీటింగ్లో ఈ మధ్య అనడం జరిగింది, నన్ను కోసుకు తిన్నా నా దగ్గర డబ్బులు లేవు అని. దీన్ని ఎలా చూడాలి? అది చాలా అసలు అంత పిచ్చి మాట. రేవంత్ రెడ్డి ఏదైతే మాట్లాడిండో సీఎంగా హోదాలో ఉండి మాట్లాడవచ్చు ఆ విధంగా. నువ్వు ఏ సందర్భం ఏ సమయం లేకుండా మాట్లాడినావంటే చాలా ఘోరాది ఘోరం. అసలు నువ్వు సీఎంకే పనికిరావు. ఇప్పుడు మేము ఇవ్వాలని చెప్తున్నాం. నువ్వు ఆ మాట సీఎం హోదాలో కూర్చొని మాట్లాడాల్సిన వ్యక్తివి కాదు. మాట్లాడొద్దు. మీరు అనవసరంగా మీరు అంత ఏమి లేవు కోసుకొని చేయాలని మరి ఎందుకే నువ్వు సీఎం కాదే. సీఎం పక్కకి జరుగు, ఇంకోటి ఎవడని వస్తే చేసుకుంటాడు. లేకపోతే ఖచ్చితంగా సెంట్రల్ నుంచి ఇంకో కాలను పెడతారు, ఖచ్చితంగా ముందుకు పోతుంది ప్రభుత్వం. నువ్వు అంతా నీ పిచ్చి మాటలతోటి ఎందుకు జనాల్ని కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తావు? ఇచ్చింది సోనియా అన్నావు. 1200 మంది ప్రాణాలను అర్పించిన తర్వాత సోనియా గాంధీ ఇచ్చినది ఒప్పుకున్నాం కదా. ఒప్పుకున్నదికే కదా నీకోసం అంతా తిరిగి కాంగ్రెస్ పార్టీ కోసం మొత్తం తెలంగాణ వ్యాప్తంగా వేలాది తెలంగాణ ఉద్యమకారులు పనిచేస్తేనే కదా ఇలా నువ్వు గద్దెనెక్కినావు. ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, నువ్వు సీఎం అయి కూర్చున్నావు. నువ్వు ఎన్ని వీడియోలు లేవు? నువ్వు ఇస్తా చేస్తా. పోయిన జూన్ 2 కూడా ఏం చెప్పినావు? నువ్వు చేస్తా అని చెప్పినావు. ఆ వీడియోలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా బహిర్గతం చేస్తాం. నీ తోటి యుద్ధం మొదలు పెడుతున్నాం. ఖచ్చితంగా ఇవాళ నుంచి చాలా తీవ్ర రూపం దాల్చబోతుంది. ఇవాళ నుంచి దీనికి అంకురార్పణ చేస్తూ ఉన్నాం. తెలంగాణ ఉద్యమకారులు మొత్తం ఒకటై ఏం చేయాలనో అది చేస్తాం. అది కూడా న్యాయంగా ధర్మంగా ఏ విధంగా చట్టబద్ధంగానే చేస్తాం. దీన్ని చట్టానికి వ్యతిరేకంగా మేమే పోము కాబట్టి రాబోయే రోజుల్లో మాత్రం తీవ్రమైన ప్రతిఘటనలు ఉంటాయని చెప్తాం.